హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్‌గా నేను ఒక ఫంక్షన్‌లో కద్దుకి కీర్ తిన్నానండి. చాలా అనిపించింది. ఒకసారి మనం కూడా ఇంట్లో ట్రై చేద్దాము అని చెప్పి ట్రై చేస్తున్నాను. ముందుగా గీలో నా దగ్గరున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని తీసి పక్కకు పెట్టేసుకున్నాను. అదే గీలో సొరకాయని బాగా తురుముకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను. కద్దుకి కీర్ చేద్దాము అని అనుకున్నప్పుడే నేను సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నానండి. ఆల్మోస్ట్ 2 అవర్స్ వరకు నానబెట్టుకున్నాను. సొరకాయ బాగా ఫ్రై అయిన తర్వాత సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను. తర్వాత కాచి చల్లార్చుకున్న ఫుల్ ఫ్యాట్ మిల్క్‌నైతే నేనిక్కడ యాడ్ చేసుకుంటున్నాను. సగ్గుబియ్యం బాగా ఉడికే వరకు అంటే సగ్గుబియ్యం చూస్తే ట్రాన్స్‌పరెంట్‌గా కనిపించాలనమాట. తెల్లగా కనిపియకూడదు. అంతవరకు నేను బాగా మరిగించుకున్నానండి. తర్వాత ఇందులో యాలకులు ఒక 2 దంచి వేసుకున్నాను. స్వీట్‌నెస్‌కి సరిపడా షుగర్‌నైతే నేను తర్వాత ఇందులో యాడ్ చేసుకున్నాను. షుగర్ పూర్తిగా కరిగేంత వరకు ఇంకొంచెం సేపయితే నేను ఈ పాయసాన్ని మరిగించుకున్నానండి. ఆల్మోస్ట్ పాయసం అనేది చిక్కబడిపోయింది. ఫైనల్‌గా ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేసేసుకొని హాట్‌గా కానీ లేకపోతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కూల్‌గా కానీ సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. నేను ఫస్ట్ టైం చేశాను కదండీ! నేను కొంచెం కూల్ అవ్వగానే ట్రై చేశాను. నాకైతే చాలా నచ్చిందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.